కానీ ఈ జనసముద్రాన్ని చూశాక, గుండె నిండా ఉన్న మీ ప్రేమ చూశాక, మీ అభిమానం చూశాక, మీ ఆవేశం చూశాక అర్థమైంది మీకోసం చావడానికి నేను పుట్టాను. ఇదే నా చివరి పుట్టిన రోజు. ఇప్పటి నుంచి నా జీవితంలో ప్రతి క్షణం మీకోసం అంకితం. చాలు, ఇప్పటి వరకు మీరు పెట్టిన కన్నీళ్లు చాలు, ఎండిన తొక్కలు చాలు. నా తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ 2 పూటల ముద్ద ముట్టే వరకు నేను ఒక పూట తిండి మానేస్తున్నాను. రెక్కలు ముక్కలు అయినా, గుండెలు అలసిపోయినా, పని చేసిన తెలుగు బిడ్డకి మెతుకు దొరకపోవడానికి కారణం ఎవరు? పచ్చని మన రాష్ట్రాన్ని దోచుకోవడానికి వచ్చిన పరాయి రాష్ట్రం వాళ్ళు. తమిళులు, మలయాళీలు, పంజాబీలు, బెంగాలీలు ఎవరైతేనే ఒక్కొక్కడు ఒక తోపిడినారు. బళ్ళు, గుళ్ళు, హోటళ్ళు, కొట్లు, తాకట్లు అన్ని వాళ్ళకే. ఇంకెన్నాళ్ళు ఈ దోపిడే? ఇంకెన్నాళ్ళు? ఆపండి. తెలుగు తల్లిని దోచుకుంటున్న ఆ ముస్లింలని తరిమి కొట్టండి. వాళ్ళ పంజాబ్ హోటళ్ళతో, అయ్యగారి బేకరీలతో, పంజాబీ డాబాలతో, మావాడి కొట్లతో, మలయాళీ నాట్లు వద్దు. ఈ రాష్ట్రం తెలుగు తల్లిదే. ఆ తల్లి పిల్లలకి మాత్రమే ఇది సొంతం. వాళ్ళు మాత్రమే ఇది ఉండాలి. ఇంకెవరు ఇది ఉండకూడదు. ఈ ఉద్యమం నా చావు కోరితే నేను రెడీ. మీరు రెడీనా? నమస్కారం సార్. సార్, మీకు వచ్చే పోలీస్ రిపోర్ట్స్, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కంటే మాకు వచ్చే రిపోర్ట్స్ చాలా జెన్యూన్గా ఉంటుంది సార్. తగిలేదు బుల్లెట్ రాయి తెలియకుండా స్పాట్లో నిలబడి మరి కవర్ చేస్తాం సార్. మీరు అనుకుంటున్న దానికంటే 10 ఇంతలో దారుణంగా ఉంది సార్ బయట. మీరు 10 మంది పోయారు న్యూస్ రిలీజ్ చేస్తే 100 మంది పోయింటారు సార్. 100 మంది పోయారు న్యూస్ రిలీజ్ చేస్తే 1000 మంది పోయింటారు సార్. పక్కన అసలు వాళ్ళ తలలు పగలు కొడుతున్నారు సార్. వాళ్ళ ఇళ్ళ మీద కూడా ఆస్తులు లూటీలు చేస్తున్నారు సార్. పసిపిల్లలు పట్టుకుని తలలు రోడ్డు మీద పడుతున్నారు సార్. ఇది ఉద్యమం కాదు సార్, ఇది అరాచకం. ఇది మేము మీకు ఇస్తున్న మెమరాండం కాదు సార్. మా రిపోర్టర్స్ అందరూ బాధ్యతగా తీసుకొని ఇస్తున్నాం సార్ మీకు. ప్లీజ్ టేక్ ఇట్ యాస్ ఎ కంప్లైంట్. దయచేసి కంప్లైంట్ స్వీకరించండి సార్. ఆ రాణాగారిని అరెస్ట్ చేయండి సార్. నీకు అరెస్ట్ వారెంట్ వచ్చింది. దేవుడి దయ వల్ల అంతా మంచిగా జరుగుతున్నానా? నువ్వు అర్జెంటుగా మన తెలిసిన గెస్ట్ హౌస్కి వెళ్ళిపో. నేను ఆల్రెడీ ఇక్కడ ఉన్నా. నువ్వు సీఎం అయిపోతున్నా. నువ్వు లోపల 4 రోజులు రాష్ట్రాన్ని ఉడకబెట్టేస్తా. తెలుగు ఉద్యమం తారాస్థాయికి చేరింది. రాణా బాబుపై అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. సంఖ్యలతో విప్లవాన్ని ఆపలేరంటున్నారు ఉద్యమకారులు. ఆయన పంపించారా? ఎలా ఉందా? రాజకీయ అరంగేట్రం చాలా బాగుంది. ఇదే నీ చివరి బర్త్డే అని చెప్పావు కదా, అదే నిజం అవుతుంది. ఇప్పుడు నేను మామూలు లేదు కాదురా. నువ్వు నన్ను రీచ్ కూడా కాలేవు. నీకు నాకు మధ్య లక్షల్లో జనం ఉన్నారు. ఆ జనం మధ్యలో నేను చస్తావు. వార్నింగ్ వారెంట్ నాకు వచ్చాయా? ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చావు కదా. ఆ అరెస్ట్ ఎలా వాడుకుంటారో తెలుసా? కాసేపట్లో పోలీసులు దిగుతారు. నేను అరెస్ట్ అయ్యి వాళ్ళు ర్యాండ్లో వెళ్తాననుకుంటున్నారేమో. ఇక్కడి నుంచి ఖైరతాబాద్ దాకా నడుచుకుంటూ పాదయాత్ర చేసిన 24 గంటలు పడుతుంది. ఇసుకేసిన రానునంత జనం. బ్రహ్మోత్సవం. రాష్ట్రం మొత్తం పని పాఠం మానేసి తిండి తిప్పలు మర్చిపోయి టీవీ ముందు తిష్టేసుకుని కూర్చొని నన్నే చూడాలి. ఏమన్నా నువ్వు? మీ మీడియా వాళ్ళు నా గురించి రాయకపోతే, నన్ను చూపించకపోతే మాయమైపోతా. తమ్ముంటే ఈ ప్రోగ్రామ్ మీ మీడియా వాళ్ళు తిరిగి చేద్దాం చెప్పరా? ఐటమ్ 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 కాదు. నేను 6 గంటలకు ఐటమ్ కావాలి మీకు. మీ బ్రతుకే నా మీద. ఉత్సవం కంప్లీట్ చేసుకుని రా. ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తాం.
ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. హాయిగా 2 పెగ్గులేస్తూ లైవ్ చూడు. నెక్స్ట్ మలక్పేట సెంటర్లో తెలుగు మహిళలు నా కొడుకు ఆరతులు పట్టాలి. వీళ్ళ నాన్నే అనుకున్నా కానీ వీడికి ఎంత సీన్ అనుకోలేదు. The politics of AP has taken a murky turn. Telugu movement seems to be carrying Rana Pratap to the CM's throne. Vasavi Datta, NDTV, Hyderabad. राजनीतियों का कहना है कि इस मूवमेंट का नतीजा बाई इलेक्शन से ही होगा. संदीप शर्मा, आज तक. ఉద్యోగులు మహిళలు ఎవరైతే ఇప్పుడు అందరి నోట ఒకే నామస్మరణ రాణాబాబు రాణాబాబు. కోటి రాగానే 2 కుర్రాళ్ళు సయ్యోదానం చేసుకుంటే వాళ్ళు బెదిరిస్తా. నీకు ఓకేనా? అంటించేయండి. పక్క రాష్ట్రాలంటే గౌరవం లేదు నీకు. జెండా వందనం చేసే హక్కు నీకు లేదు. జనగణమన పాడే అర్హత లేదంటారు. దానికి నువ్వేమంటావు? ఇది నా దేశం. నేను జనగణమన పాడతాను, జెండా ఎగరేస్తాను. పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్తర గౌరవించని నీకు మన జాతీయ గీతం పాడే అర్హత లేదంటారు. దానికి నువ్వేమంటావా? నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు. మొత్తం కన్ఫ్యూజ్ చేస్తున్నావా? నేను కన్ఫ్యూజ్ చేస్తున్నానా? సరే, కన్ఫ్యూజన్ లేకుండా అడుగుతున్నాడు. నీ తమ్ముడు అమెరికాలో బిజినెస్ చేస్తున్నాడా లేదా? సింగపూర్ 5-star హోటల్ ఉందా లేదా? సిక్కిం లో పవర్ ప్లాంట్స్, కాశ్మీర్ ఆర్మీ తోటలు అవి పర్సనలే. నువ్వు ప్రపంచంతో వ్యాపారాలు చేసి దోచుకోవచ్చు, అదేమో నీ పర్సనల్. చెన్నై నుంచి ఒకటి ఇడ్లీ సాంబార్ అమ్ముకుంటే తప్పు. ఉడిపి నుంచి ఒక టీవీలో అమ్ముకోవడానికి వస్తే మాత్రం అది దోపిడి. నీ కారు డ్రైవర్ మరాఠీ, నీ పిల్లలకి చూసిన చెప్పే టీచర్ బెంగాలీ. పక్షపాతంతో కాళ్ళు చేతులు పడిపోయి మంచాల పట్ల నీ బాబుకి మూతి నుంచి కింద దాకా కడిగింది మలయాళీ నర్సురా. పైగా నువ్వు తినడానికి బెంచ్ కారు కావాలి. సాయంత్రం మందులకు తినడానికి ఎక్కడ తమిళనాడు చెట్టినాడు చికెన్ కావాలి. అసలు నిన్ను నీ బాబుని డెలికేషన్స్ నుంచి బయటికి తీసుకొచ్చి బట్టలు తీసుకుంటే ఎలా ఉంటుందో ఈరోజు రాష్ట్రం ఎలా ఉందా? అంత అల్లకంగా ఉంది. దీనికి మీరు ఏమంటారు సార్? ఐటమ్ గాళ్ళు అంటారా? ఈరోజు మాకు దొరికిన